This call is now being recorded. ఇంక్రిమెంట్ ఈ మంత్ మనకు దేవుడిస్తున్న వాగ్దానము ఇంక్రిమెంట్, ఇంక్రీజ్ ఆర్ గ్రోత్, పెరగడము లేకపోతే ఎదగడము, అభివృద్ధి చెందడం. సో ఒకటే గుర్తు పెట్టుకోండి. సో మనం బాగుపడితే సంతోషించేది దేవుడు, మనం ఎదుగుతే సంతోషించేది దేవుడు, మనం పెరిగితే సంతోషించేది దేవుడు, మనం అభివృద్ధి అభివృద్ధి చెందితే సంతోషించేది దేవుడు. సో ఒకటి, మనుషులు మనం ఎదిగినప్పుడు, వాళ్ళు బాగుపడ్డప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు మనుషులు అసంతృప్తి చెందుతారు, కానీ దేవుడు అలా ఉండడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మనం పుట్టినప్పుడు ఎన్ని కిలోలు అండి? 2 కిలోలు లేకపోతే 3 కిలోలు పుడతాము. సో తర్వాత 3.5, 4 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు, 7 కిలోలు, 10 కిలోలు, 20 కిలోలు, 50 కిలోలు, 60, 70 కిలోలు అలా పెరుగుతుంటాం. సో వెయిట్ లో పెరిగాము. మనం పుట్టినప్పుడు ఒక 15 సెంటీమీటర్స్ లేకపోతే 1 ఫీట్, 1.5 ఫీట్ పుడతాము. తర్వాత 2 ఫీట్, 3 ఫీట్, 4 ఫీట్, 5 ఫీట్, 6 ఫీట్ వరకు మనం ఎదుగుతాము. సో హైట్ లో గ్రోత్. సో అలాగే మనము పుట్టినప్పుడు ఒక జ్ఞానం ఉంటుంది, స్కూల్లో ఉన్నప్పుడు ఒక జ్ఞానం ఉంటుంది, అలాగే మనము కాలేజ్ లైఫ్ కి వచ్చాక ఒక జ్ఞానం ఉంటుంది, మ్యారేజ్ ముందు ఒక జ్ఞానం ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఒక జ్ఞానం ఉంటుంది. సో అలా అభివృద్ధి చెందుతామా లేదా? వృద్ధాప్యం వచ్చే వరకు ఒక జ్ఞానము. సో దేవుడి యొక్క చిత్తము, మనం ఎదగడము దేవుడి యొక్క చిత్తము, అభివృద్ధి చెందడం దేవుడి యొక్క చిత్తము, పెరగడము మనకు దేవుడి యొక్క చిత్తము. సో ఈ సంవత్సరం నీ శాలరీ, ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 5 లక్షలు ఉంది. సో నెక్స్ట్ సంవత్సరానికి 6 లక్షలు, తర్వాత సంవత్సరానికి 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు. సో అలా గ్రోత్ ఉండడం దేవుడి చిత్తము. సో ఈ సంవత్సరంలో నీ ఆత్మీయ జీవితం కొంత ఉంది, నెక్స్ట్ సంవత్సరం వరకు ఇంకా కొంత పెరగాలి. ఈ నెలలో కొంత ఆత్మీయ జీవితం ఉంది, నెక్స్ట్ మంత్ కి ఇంకా పెరగాలి. సో మనం జ్ఞానంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, ఫైనాన్సెస్ లో ఎదగాలి, ప్రాస్పరిటీలో ఎదగాలి, హ్యాపీనెస్ లో, సంతోషంలో, గుడ్ హెల్త్ లో ఎదగాలి. సో అన్ని విషయాలలో గ్రోత్ కోరుకుంటున్నాడు దేవుడు. నేను కోరుకోవట్లేదు, దేవుడు కోరుకుంటున్నాడు. సో అన్ని విషయాలలో వర్ధిల్లాలని దేవుడి చిత్తము, అన్ని విషయాలలో బాధపడాలని దేవుడి చిత్తము కానే కాదు, అన్ని విషయాలలో పెరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ నెలంతా మీరు ప్రేయర్ చేయాల్సిందల్లా ఏంటిది? ఇంక్రిమెంట్ గురించి ప్రార్థించుకోండి, గ్రోత్ గురించి ప్రార్థించుకోండి. అన్ని విషయాలలో మనం జ్ఞానంలో ఎదగాల వద్దా? అవునండి. గత నెలలో మనం మంచిగా దేవుడి కృపను బట్టి 30 రోజులు క్రమం తప్పకుండా వాక్యం చదువుకున్నాం, 30 రోజులు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకున్నాం, 30 రోజులు క్రమం తప్పకుండా ఆత్మీయంగా ఎదిగాము. సో సరిపోతుందా? ఇంకంతకు మించి ఇంకెక్కువ వద్దా? ఇంకా ఎక్కువగా ఎదగాలి, ఎక్కువగా ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా ఎక్కువగా మనము బలపడాలి. సో నీ గత సంవత్సరము శాలరీ కొంటున్నది, ఆ సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరగాల వద్దా? ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ శాలరీ పెరగాల వద్దా? బిజినెస్ లో ప్రాఫిట్స్ పెరగాల వద్దా? పెరగాలి. అన్ని విషయాలలో పెరగాలి, జ్ఞానంలో పెరగాలి, మనస్సులో పెరగాలి, ప్రేమలో పెరగాలి, అలాగే తెలివిలో పెరగాలి, ధనములో పెరగాలి, ఐశ్వర్యంలో పెరగాలి, అభివృద్ధి చెందాలి, జ్ఞానంలో, మంచి మనస్సులో ఎదగాలి. ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నైతే మనిషికి కావాలో అన్ని విషయాల్లో ఎదగాలి. ఈవెన్ బుద్ధిలో కూడా మనం ఎదగాలి, జ్ఞానంలో కూడా ఎదగాలి, తెలివిలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, ఆరాధనలు ఎదగాలి, స్థుతిలో ఎదగాలి. సో అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి. అది దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక. అక్కడే ఉండడం దేవుడికి నచ్చదండి, గుర్తు పెట్టుకోండి. మనము 10 సంవత్సరాల నుంచి అదే శాలరీలో బతకడం దేవుడి చిత్తం కాదు, అది ఎదగడమే దేవుడి చిత్తం. ఇప్పుడు ఒక చెట్టు పెట్టాము, ఒక విత్తనం పెట్టాము, విత్తనం పెట్టినప్పుడు అది పగిలి మెల్లిగా చెట్టు ఒక మొక్క నుంచి చెట్టుగా మెల్లిగా ఎలాగా పెరుగుతుందండి? చెట్టుని చూసాం కదా, లాస్ట్ కు ఫలాలు ఇచ్చే చెట్టు లాగా మారుతుంది ఆ చిన్న విత్తనమే. సో ఒక విత్తనాన్నే దేవుడు ఎదిగేలాగా చేసినప్పుడు, సో ఇక మనం ఎందుకు ఎదగలాగా దేవుడు చేయడండి? ఎదిగేలాగా దేవుడు తప్పకుండా చేస్తాడు. ఒక విత్తనము అలాగే మొక్కలాగా మారి చెట్టులాగా మారి కాయ వస్తుంది, కాయ నుంచి మళ్ళా పిందె వస్తుంది, పిందె నుంచి కాయ నుంచి పండు. సో అలాగా చెట్టే అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం ఎందుకు అభివృద్ధి చెందద్దు? సో చెట్టునే దేవుడు అలా ఎదిగేలాగా చేస్తున్నప్పుడు మనల్ని ఎందుకు అభివృద్ధి చెందేలాగా చేయడు? సో గ్రోత్ తప్పకుండా దేవుడు కోరుకుంటున్నాడు, ఇంక్రిమెంట్ తప్పకుండా కోరుకుంటున్నాడు, ఇంక్రీజ్ తప్పకుండా కోరుకుంటున్నాడు. పెరగడం, ఎదగడం, అభివృద్ధి చెందడం దేవుడి చిత్తం అని ఆయనే మొట్టమొదట సంతోషిస్తాడు. నువ్వు అప్పుల పాలై ఉంటే ఆయన బాధపడతాడు. నువ్వు ఫైనాన్షియల్ గా ఎదిగి
నువ్వు మంచి సంతోషంగా ఆనందంగా ఉంటే ఆయన్నే సంతోషపడతాడు. నువ్వు జ్ఞానంలో ఎదిగితే ఆయన్నే సంతోషపడతాడు. మనము ఆ అభివృద్ధి, అన్ని విషయాలలో అభివృద్ధి చెందే మొట్టమొదట సంతోషించేది ఆయనే. మనుషులు ఏడవచ్చు, మనుషులు నిన్ను మనసుకు నొచ్చుకో, ఎవరైనా పర్లేదు, మనిషి మంచి, తల్లైనా తండ్రైనా అక్కైనా చెల్లైనా అన్నైనా తమ్ముడైనా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా మనిషి అండి. మనిషి ఎప్పుడు కూడా దేవుడు కాలేడు. సో అందుకే మనందరం కూడా జ్ఞానములు ఎదగాలి, అన్ని విషయాలలో ఎదగాలని ఏం చేయాలి? కోరుకోవాలి. సో ఈ మంత్ అంతా కూడా మీరు ఇలా ప్రార్థించండి, లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్, నన్ను విశ్వాసంలో పెంచు ప్రభువా. ఇంక్రీజ్ మై రైచియస్నెస్, నీతిలో కూడా ఎదగాల వద్దా? విశ్వాసంలో కూడా ఎదగాల వద్దా? ఎస్, ఫస్ట్ మనం విశ్వాసంలో ఎదగాలి. ఇంక్రీజ్ మై ఫెయిత్ ప్రభువా, ఇంక్రీజ్ మై రైచియస్నెస్ ప్రభువా, ఇంక్రీజ్ మై హోలీనెస్, నన్ను నీతిలో పెంచు ప్రభువా, పరిశుద్ధతలో పెంచు ప్రభువా, విశ్వాసంలో పెంచు ప్రభువా, చదువుకోవడానికి బైబిల్ చదువుకునే సమయాన్ని పెంచు ప్రభువా, ప్రార్థించుకునే సమయాన్ని పెంచు ప్రభువా, అలాగే నా ఫైనాన్సెస్ పెంచు ప్రభువా, నా యొక్క బ్లెస్సింగ్స్ ని పెంచు ప్రభువా, ఎదిగేలాగా చేయండి, అభివృద్ధి చెందేలాగా చేయండి అని ఇలా ప్రార్థించండి. అన్ని విషయాలలో ఎదగాలండి, గుర్తుపెట్టుకోండి. అన్ని విషయాలలో ఎదగాలి, మనం దేవుళ్ళు ఎదగాలి, ఫైనాన్సెస్ లో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, తెలివిలో ఎదగాలి, అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి మనందరము కూడా. సో అది దేవుడి చిత్తము. అక్కడే ఉండిపోవడం దేవుడి చిత్తం కాదండి. ఇప్పుడు చెట్టు అక్కడే ఉండడం దేవుడి చిత్తమా? చెట్టు ఎదిగి ఫలాలు ఇచ్చే చెట్టు, ఫ్రూట్స్ ఇచ్చే చెట్టు లాగా ఎదగాలి. సో మనం కూడా ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఎదగాలి, పెరగాలి, అభివృద్ధి చెందాలి. సో ఆ మైండ్ సెట్ తో ఉండండి. లిమిట్ ని బ్రేక్ చేసేయండి, మీ మనసులో నుంచి ఆ లిమిట్ ని బ్రేక్ చేసేయండి. సో నా శాలరీ ఇంతే, నా ప్రాస్పరిటీ ఇంతే, నా బ్లెస్సింగ్స్ ఇంతే. నో 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 నో, డబల్ కావాలి మన ప్రాస్పరిటీ, డబల్ కావాలి మన ప్రేయర్ లైఫ్, డబల్ కావాలి మన ఫైనాన్సెస్, డబల్ కావాలి మన ప్రాపర్టీస్, డబల్ కావాలి మన హ్యాపీనెస్, డబల్ కావాలి మన జాయ్నెస్. సో డబల్ కావాలి అన్ని కూడా. సో వాక్యంలోకి వెళ్దాం, చాలా ఇంట్రెస్టింగ్. సో కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 13వ వచనము, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చూసారా అండి, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వారైనా వయసులో ఉన్నవారైనా ఆడవారైనా మగవారైనా స్త్రీ అయినా పురుష అయినా కూడా ఎవరినైనా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన పక్షపాతము లేనే లేదు. నేను నిన్నే ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదించను అనేది లేనే లేదు. ఆయన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హి విల్ బ్లెస్ దెమ్ దట్ ఫియర్ ద లార్డ్, బోత్ స్మాల్ అండ్ గ్రేట్. సో నువ్వు చిన్నవాడివైనా గొప్పవాడివైనా, పేదవాడివైనా ధనవంతుడివైనా, ఉన్నవాడివైనా లేనివాడివైనా కూడా దేవుడి అందు భయభక్తులు ఉన్నాయా? సో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు అందు భయభక్తులు కలిగి ఉండాలి. ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఇట్స్ ఎ గిఫ్ట్ అండి, అదొక గిఫ్ట్, అదొక వరము. ఆ వరాన్ని మనము ఎదగాలి ఆ వరంలో కూడా. సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఫియర్ ఆఫ్ గాడ్ ఉన్న వాళ్ళను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చూసారా అండి, కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 14వ వచనం, ద లార్డ్ షెల్ ఇంక్రీజ్ యూ మోర్ అండ్ మోర్, యూ అండ్ యువర్ చిల్డ్రన్. సో God not only bless us, he will bless our people also, he will bless our generation also. మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. అందుకే నేను హైలైట్ చేశాను ఎల్లో కలర్ లో. సో ఇంక్రీజ్ చేస్తాడు మనల్ని, మన పిల్లల్ని అభివృద్ధి పరుస్తాడు దేవుడు. చూసారా అండి, సో ఇప్పుడు మన పిల్లలు ఎదగాలని చాలా మంది కోరుకోరు. నిజం చెప్తున్నా, మన చుట్టూ ఉన్న సమాజంలో వాళ్ళు బాగుండాలని చాలా మంది కోరుకోరు, కానీ దేవుడు బాగుండాలని కోరుకుంటాడు. మనం బాగుండాలని, మన పిల్లలు కూడా బాగుండాలని కోరుకుంటాడు. మనం ఎదగాలని, మన పిల్లలు కూడా ఎదగాలని కోరుకుంటాడు. మన జనరేషన్స్ కూడా ఎదగాలి, ఎందుకంటే మన అందరం ఆయన పిల్లలమే అండి. ఇప్పుడు మనము డబ్బు సంపాదించుకున్న మనుషులకు ఏడుపు వచ్చేస్తుంది, కానీ దేవుడికి ఏడుపు రాదే, ఎందుకంటే మనందరం ఆయన పిల్లలమే. సో ఆయనే ఆశీర్వదించేది ఆయనే. ఆశీర్వదించేట ఆయన ఎప్పుడైనా ఏడుస్తాడా? ఏడవడు కదా. సో అందుకే యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. సో ఆస్క్ గాడ్, ఇంక్రీజ్ చేయమని అడగండి, ఫైనాన్సెస్ ని ఇంక్రీజ్ చేయమని అడగండి, ప్రాస్పరిటీని ఇంక్రీజ్ చేయమని అడగండి, బిజినెస్ లో ప్రాఫిట్స్ ని ఇంక్రీజ్ చేయమని అడగండి, అండ్ శాలరీని ఇంక్రీజ్ చేయమని అడగండి, ఫెయిత్ ని ఇంక్రీజ్ చేయమని అడగండి, బైబిల్ చదువుకునే సమయాన్ని ఇంక్రీజ్ చేయమని అడగండి, రైచియస్నెస్ ని, హోలీనెస్ ని ఇంక్రీజ్ చేయమని అడగండి. సో ఇంక్రీజ్, ఈ నెలంతా మన నోట్లో వర్డ్ ఏముండాలి? ఇంక్రీజ్ అనే వర్డ్ ఉండాలి. దిస్ ఈస్ ద ప్రామిస్. ఆ వర్డ్ పెట్టి మీరు ప్రార్థించాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ వర్డుని ఉచ్చరించండి, పలకండి. ఇంక్రీజ్ 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 అని ఉచ్చరించండి. సో నీ నోటి నుంచి ఏదైతే పలుకుతావో అది తొందరగా పొందుకుంటావు.
సో అయ్యా నన్ను వృద్ధి చెందు ప్రభా, ఒకవేళ ఇంగ్లీష్ లో రాకపోతే తెలుగులో అయితే నేను విశ్వాసంలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి. సో ఇలా ఎదగాలి అని కోరుకోవాలి, ఎదగాలి, పెరగాలి, అలాగే అభివృద్ధి చెందాలి. సో ప్రేయర్ లో ఈ పాజిటివ్ వర్డ్స్ ని యూజ్ చేస్తూ ఉండండి. సో వృద్ధి పొందించును, మనల్ని మన పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు దేవుడు. సో లూకా సువార్త 22:52 సో యేసు జ్ఞానమందును, చూసారండి ఏ విషయంలో మనం వృద్ధి పొందాలి? యేసు ప్రభు వారు ఎలా వృద్ధి పొందారు? జ్ఞానమందును. ఎస్, మనం గత నెలలో ఉన్న జ్ఞానం కంటే ఈ నెలలో జ్ఞానము మెరుగైపోవాలి. గత నెలలో ఉన్న వాత్సల్యము కంటే, గత నెలలో ఉన్న మనస్తత్వం కంటే ఈ నెలలో ఇంకా ఎదగాలి మనం అని. సో యేసు ప్రభు వారు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయ అందును, మనుషుల దయ అందును వర్ధిల్లుచుండెను. చూసారా అండి? అండ్ జీసస్ ఇంక్రీజ్డ్ ఇన్ విజ్డమ్ అండ్ స్టాచర్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్ అండ్ మ్యాన్. సో చూసారండి, యేసు ప్రభు వారు జ్ఞానంలో ఎదిగాడు, వయసులో ఎదిగాడు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. చూసారా, ఇంక్రీజ్ అవుతున్నాడు, వర్ధిల్లుచున్నాడు. సో మనం కూడా అలాగే ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, వయసులో ఎదగాలి, దేవుని దయందు, మనుషుల దయందు ఎదగాలి, ఇంక్రీజ్ కావాలి. సో అన్ని విషయాలలో విజ్డమ్, నాలెడ్జ్, స్కిల్, టాలెంట్ ఎప్పుడు కూడా నీకు నువ్వు మెజర్ చేసుకోవాలి. ఎలా ఉంది నా ఫైనాన్షియల్ స్టేటస్ 5 సంవత్సరాలలో, పెరుగుతుందా లేదా? ఎలా ఉంది నా జ్ఞానము, పెరుగుతుందా లేదా? ఎలా ఉంది నా మనస్తత్వం, పెరుగుతుందా లేదా? సో నేను ఇంక్రీజ్ అవుతున్నానా లేదా? సో మెజర్ చేసుకోవాలండి, మెజర్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు మనం క్వార్టర్లీ ఎగ్జామ్ రాస్తారు పిల్లలు. సో ఎలా వచ్చాయి మార్క్స్? హాఫ్ ఇయర్లకి ఇంకా పెరిగాయా లేవా? హాఫ్ ఇయర్ లో రాశారు, ప్రీ క్వార్టర్, ప్రీ ఫైనల్ ఎలా ఉంది మార్క్స్, ఫైనల్ కి ఎలా వచ్చింది మార్క్స్? సో అలా మెజర్ చేసుకోవాలి. అన్ని విషయాలలో గుర్తుపెట్టుకోండి, మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మెజర్మెంట్ చేసుకోవాలి. చెక్ యువర్ సెల్ఫ్, నీ స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంది? గత నెలలో 100 తప్పులు చేశాము, ఈ నెల 50 తప్పులే చేశాము. మెజర్ యువర్ సెల్ఫ్. గత నెలలో నీతిగా బ్రతికాను, ఈ నెలలో ఇంకా నీతిగా బ్రతుకుతాను. సో మెజర్ యువర్ సెల్ఫ్. సో అందుకే జీసస్, యేసు ప్రభు వారు ఏమయ్యారు? ఇంక్రీజ్ అయ్యాడా లేదా? సో మనందరం కూడా ఇలా జ్ఞానములో ఎదగాలి, మనందరం కూడా ఇలా దేవుడి దయలో, మనుషుల దయలో ఎదగాలి, వర్ధిల్లాలి అని కోరుకోవాలి. సో ఈ వర్డ్స్ ని యూజ్ చేయడం అమ్మా, వర్ధిల్లాలి, ఎదగాలి, లేకపోతే మహాభివృద్ధి చెందాలి. ఇవన్నీ వర్డ్స్ ని మీరు రిలీజ్ చేయాలి, మీ నోటితోటి ప్రవశించుకోవాలి, నోటితోటి ప్రొఫెసీ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. మరియు 1 తెస్సలోనియకు రాసిన 3:12 మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు. సో యేసు ప్రభు ఆ రెండో రాకడ సమయానికి వస్తాడు, పరిశుద్ధులందరితో వస్తాడు. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై. చూసారండి, మన దేవుడి ముందు పరిశుద్ధత విషయంలో అనంద్యమైనవిగా, నిందారహితులుగా మనం బ్రతకాలి. ఇప్పుడు ఇక్కడ ఏం ఎదగాలి? పరిశుద్ధతలో ఎదగాలి. సో ఇంతకుముందు దేవుడు ఏం చేశాడు? నిన్ను నీ పిల్లలను ఆశీర్వదిస్తాను, నిన్ను నీ పిల్లలను వృద్ధి చెందుతాను. అలాగే ఇంతకుముందు వాక్యంలో ఏముంది? జ్ఞానంలో ఎదగాలి, వయస్సులో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, మనుషుల దయందు ఎదగాలి. అది ఒక వచనము. ఇప్పుడు ఏంటిది? పరిశుద్ధతలో ఎదగాలి. సో అండ్ మే ద లార్డ్ మేక్ యూ టు ఇంక్రీజ్ అండ్ అబౌండ్ ఇన్ లవ్ వన్ టువర్డ్ అనదర్ and toward all men even as we do toward you. మేము మీ మెడల ఎలాగా ప్రేమలో అభివృద్ధి. చూసారా అండి, ఇక్కడ ఏమదుగుతుంది వాక్యము? ప్రేమలో కూడా అభివృద్ధి చెందమంటున్నారు. సో అన్ని విషయాలలో అభివృద్ధి, ప్రేమలో, మంచితనంలో, మానవత్వంలో, దయాగుణంలో, కరుణించే గుణంలో, సో వాక్యం వినడంలో, సో అన్ని విషయాలలో అభివృద్ధి. సో ఇక్కడ దేవుడి వాక్యం ఎందులో ఎదగమంటుంది? ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకడి ఎల్ల ఒకడు మనుషులందరి ఏడలను ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లున్నట్లు ప్రభువును దయచేను కాక. ఓకే, గత నెలలో 10 మందిని ద్వేషించాను, ఈ నెలలో 5 మందిని ద్వేషిస్తాను, నెక్స్ట్ మంత్ లో ఆ 5 మందిని కూడా ద్వేషించను. నేను 10 మందిని ప్రేమిస్తున్నాను, ఈ నెలలో ఇంకో 15 మందిని ప్రేమిస్తాను. గత నెలలో కొంతమందిని ప్రేమించాను, కొంతమందిని ప్రేమించలేకపోయాను, ఈ నెలలో అందరినీ కూడా ప్రేమిస్తాను. సో ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ప్రేమలో కూడా అభివృద్ధి పొందమంటుంది, ప్రేమలో కూడా నువ్వు ఇంక్రీజ్ కావాలి అంటుంది. సో అందుకే అభివృద్ధి, మళ్ళీ అనండి, అందరూ కూడా అభివృద్ధి అనండి, వర్ధిల్లడం అనండి, ఎదగడం అనండి, పెరగడం అనండి. సో అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలండి. మంచి మనసులో అభివృద్ధి చెందాలి, నీతిలో అభివృద్ధి చెందాలి, నిజాయితీలో అభివృద్ధి చెందాలి, వాత్సల్యంలో అభివృద్ధి చెందాలి, కరుణలో, కృపలో, దయలో అభివృద్ధి చెందాలి, దేవుడి దయలో, మనుషుల దయలో అభివృద్ధి చెందాలి. సో జ్ఞానంలో, తెలివిలో అభివృద్ధి చెందాలి, మంచితనంలో అభివృద్ధి చెందాలి. సో మీరు కూడా గమనిస్తే
సో దినదిన అభివృద్ధి చెందుతుందా లేదా ఈ యొక్క వాక్య పరిచర్య? సో ప్రతిరోజు కూడా మీరు గమనిస్తే వారం వారానికి ఇంక్రీజ్ అవుతుందా లేదా, అభివృద్ధి చెందుతుందా లేదా, ప్రార్థనలు కూడా మెరుగవుతున్నాయా లేదా? సో అలా మెజర్మెంట్ చేసుకోవాలి, మనం అన్ని విషయాలలో మెజర్మెంట్ చేసుకోవాలి. సో ఆదికాండం 1:28 సో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. సో ఇది దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఆయన రిలీజ్ చేసిన వర్డ్ ఇది, ఆయన నోటి ద్వారా మాట్లాడిన వచనం ఇది, ఆశీర్వదించిన ఫస్ట్ వచనము. మానవ జాతి మీద ఆయన పలికిన మొట్టమొదటి ఆశీర్వాద వచనము ఏమైనా ఉంది బైబిల్లో అంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెంది, అభివృద్ధి పొంది విస్తరించాలి, ఎక్స్పాండ్ కావాలి. సో భూమిని నిండించి దానిని లోపరుచుకోరని, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అండ్ గాడ్ బ్లెస్డ్ దెమ్ అండ్ గాడ్ సెడ్ అంటు దెమ్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. సో ఇది పలకండి, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఐ విల్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై ఇన్ మై లైఫ్ అని ప్రార్థించండి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా వాక్యానుసారంగా పలకండి, ప్రార్థనలో ఇంక్రీజ్ అవుతుంటది. కంటిన్యూస్ గా ప్రార్థించండి ఇలాగే. సో దేవుడు బైబిల్లో మనిషిని సృష్టించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా రిలీజ్ చేసిన ఆశీర్వాదం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి. సో ఇది దేవుడి చిత్తం అండి. సో అందుకే ఈ దేవుడి చిత్తం మనం ఫుల్ఫిల్ చేయాలా వద్దా? ఫుల్ఫిల్ చేయాలి. అందుకే అడగండి మీరు. సో చాలా మంది కొన్ని అంశాల గురించి అడుగుతారు. సో జ్ఞానం గురించి ఎందుకు అడగరే? జ్ఞానం వద్దా మనకు? మంచితనం వద్దా? మానవత్వం వద్దా? ప్రేమించే గుణం వద్దా? దయగలిగే హృదయం వద్దా? క్షమించే హృదయం వద్దా? వీటన్ని గురించి ఎందుకు అడగరు? సో ఫైనాన్సెస్ కూడా ఇంక్రీజ్ కావాలని అడగండి, ప్రాస్పరిటీ ఇంక్రీజ్ కావాలని అడగండి, మంచిగా అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అన్ని విషయాలలో నేను మహాభివృద్ధి చెందాలని కోరుకోండి, ప్రార్థించండి. సో ఇంక్రిమెంట్ ఈ నెలంతా కూడా మీకు దేవుడు ఇస్తున్న వాగ్దానము ఇంక్రిమెంట్. ఈవెన్ నా మినిస్ట్రీ కూడా ఇంక్రిమెంట్ కావాలా వద్దా? సో దేవుడి యొక్క చిత్తం ఏంటిది? అలాగే ఉండడం చిత్తమా? దేవుడి యొక్క చిత్తము మినిస్ట్రీ పెరగాలి. సో అలాగే మనము అన్ని విషయాలలో పెరగాలి. సో నువ్వు ప్రార్థన జీవితం కూడా పెరగాలండి. గత నెల 1 అవరే చేసుకున్నాను, ఈ నెల గంట మీద 10 నిమిషాలు ఎక్కువగా చేసుకుంటా, పెరగాలి, ఇంక్రీజ్ కావాలి. గత నెల గంట సేపే బైబిల్ చదువుకున్నా, ఈ నెలలో ఇంకొక 10 నిమిషాలు ఎక్కువగా బైబిల్ చదువుకుంటున్నా, ఇంక్రిమెంట్. గత నెలలో నేను దశమే భాగం ఇచ్చాను, ఈ నెల ఇంకొక రూపాయి ఎక్కువనే ఇస్తా, ఇంకొక 10 రూపాయలు ఎక్కువనే ఇస్తా, లేదు ఇంకొక 1% నేను ఎక్కువనే ఇస్తా. సో ఇవ్వడంలో కూడా మనం ఫలించాలి, ఇవ్వడంలో కూడా ఇంక్రీజ్ చేయాలి. ఎప్పుడైనా కూడా నువ్వు తీసుకోవడంలోనే ఇంక్రీజ్ కాదు, దేవుడికి ఇవ్వడంలో కూడా ఇంక్రీజ్ ఉండాలి. అర్థమవుతోంది? సో నువ్వు ఎప్పుడైతే ఇచ్చే చేతులుగా మారుతాయో అప్పుడే దేవుడి దగ్గర నుంచి పొందుకునే వాడిగా మారుతావు. సో ఎంత గొప్ప వచనాలు ఉన్నాయంటే, సో బైబిల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు దేని మీద కేంద్రీకరిస్తారో అదే నిన్ను ఆశీర్వదిస్తుంది. నువ్వు బైబిల్లో ప్రాస్పరిటీ మీద నువ్వు కేంద్రీకరించావా, నువ్వు ప్రాస్పరిటీలో వర్ధిల్లుతావు. బ్లెస్సింగ్స్ మీద కేంద్రీకరించావా, బ్లెస్సింగ్స్ లో వర్ధిల్లుతావు. సో అలాగే మనము అన్ని విషయాలలో, ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటిదంటే మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలండి. అన్ని విషయాలలో ఒకటి కాదు, ఒకటి లేదని కాదు, అన్ని ఉన్నాయి. సంతోషం లేదు, అది కరెక్టా అండి? కరెక్ట్ కాదు. ఆ సంతోషంలో కూడా ఎదగాలి, ఆనందంలో కూడా ఎదగాలి, హ్యాపీగా ఉండాలి, జాయ్గా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి, మంచి ప్రాస్పరిటీతో ఉండాలి, మంచి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి వాక్యం చెలవిస్తుంది. సో మంచి ఆనందంగా ఉండాలి. సో మంచిగా నువ్వు మంచి వస్త్రాలు కట్టుకోవాలి, సో మంచి ఆహారం తినాలి, మంచిగా పడుకోవాలి. సో అన్ని విషయాలలో మనం ఏం కావాలి? అభివృద్ధి చెందాలని. మంచి జీవితం ఇలా ఉండాలండి. సో ప్రేర్ చేసుకోవాలి, ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి ప్రభు అని స్ట్రక్చర్ గా ప్రేర్ చేసుకో. దేవుడు అలాగే నిన్ను నడిపిస్తాడు. సో మైండ్ లో నుంచి ఆ స్ట్రెస్ ని తీసేసాయి, సో లిమిటేషన్ ని తీసేసాయి. ఐ వాంట్ టు బి హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐ వాంట్ టు బి ఏ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నేను అన్ని విషయాలలో వర్ధిల్లాలి. కొంతమందికి పేరు ఘనత కూడా కావాలి. ఎస్, పేరు ఘనత కూడా రావాలి, మంచి పేరు ఉండాలి. ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో తిట్లు తినడమైనా, ఒకరితో పొగిడించుకోవడం వద్దా, వీళ్ళు వీళ్ళ ద్వారా మనల్ని నశింప చేయడమేనా? సో ఒకరు మనల్ని ఘనపరచొద్దా? సో పొగడాలి. సో అన్ని విషయాలలో ఎదగాడా లేదా యేసు ప్రభు వారు? అన్ని విషయాల్లో, మనుషులలో, దయలో, జ్ఞానంలో, తెలివిలో, అన్ని విషయాలలో ఎదిగాడు. సో దేవుడు కూడా మీరు ఫలించి ఏ విషయంలో ఫలించాలి? ఆత్మలో ఫలించాలి, వాక్యంలో ఫలించాలి, ప్రార్థన జీవితంలో ఫలించాలి,
సో అలాగే ఫైనాన్సెస్ లో ఫలించాలి, ప్రాస్పరిటీలో ఫలించాలి, ఎడ్యుకేషన్ లో ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఏ విషయంలో? ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో ఫలించాలి, మళ్ళీ అభివృద్ధి చెందాలి, మళ్ళీ విస్తరించాలి, ఇంకా ఎక్స్పాండ్ కావాలి. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. సో ఇవన్నీ వచనాలు పలకాలి. సో అడగండి దేవుణ్ణి, తప్పకుండా మీ శాలరీ డబుల్ అవుతుందండి. నేను చెప్తున్నా కదా, ఈ రోజు ఈ వాక్యం ఎవరైతే ఉన్నారో ఎత్తిపట్టి నా శాలరీని ఇంక్రీజ్ చేయ ప్రభు, డబల్ చేయమని అడగండి. 100% మీ శాలరీ హైక్ అయిపోతాయి. మీరు అడగండి దేవుణ్ణి, నా ప్రాపర్టీస్ ని డబల్ చేయనని, డబల్ అయిపోతుంది. మీరు అడగండి దేవుణ్ణి, నా ప్రార్థన జీవితము గంట కాదు ప్రభు 2 గంటలు చేయాలి. సో అడగండి, దేవుడు తప్పకుండా మీ ప్రార్థన జీవితం 2 గంటలు చేస్తాడు. అన్ని విషయాలలో ఇంక్రిమెంట్ అని అడగండి. ఇంక్రిమెంట్ కోరుకోండి ఫస్ట్ మీరు. సో నా గొప్పతనము వృద్ధి చేయము. చూసారా అండి, కీర్తన గ్రంథము 71వ వచనము 21వ అధ్యాయం, 71వ అధ్యాయం 21వ వచనము, నా గొప్పతనము వృద్ధి చేయము. సో గొప్పతనము చూసారా, మంచితనము, మానవత్వము, గొప్పతనము, మంచి పేరు. సో ఎప్పుడు అందరు తిట్టేటోళ్ళైనా మనకు ఎప్పుడు చెడ్డ పేరైనా మంచి పేరు రావద్దా? ఎస్, మంచితనంలో కూడా మనం వృద్ధి చెందాలి. నా గొప్పతనము వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలిగ చేయము. Thou shalt increase my greatness and comfort me on every side. సో నేను ఇక్కడ ఇంగ్లీష్ వచనం కూడా తీసాను. సో కొంతమందికి ఇంగ్లీష్ కూడా కంఫర్ట్ ఉంటే అది కూడా చూసుకోవచ్చు. అందుకే నేను ఎల్లో కలర్ లో హైలైట్ చేశాను, ఇంక్రీజ్. సో ఇంక్రీజ్ మై గ్రేట్నెస్. చూసారా, ఈ వాక్యం ఏం సెలవిస్తుంది? ఇంక్రీజ్ మై గ్రేట్నెస్ అని సెలవిస్తుంది. సో ప్రార్థించుకోవాలి ఆ గొప్పతనం, మై గ్రేట్నెస్ ని కూడా, మంచితనము, గ్రేట్నెస్ కూడా ఏం కావాలి? పెరగాలి. మంచితనం పెరగాలి, గొప్పతనం పెరగాలి. సో దాంట్లో కూడా మనం ప్రార్థించాలి. నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయము. కుటుంబం, మన జీవితంలో నెమ్మది శాంతి ఉండాలా వద్దా? కంపల్సరీ ఉండాలండి. నీకు 100 కోట్ల ఆస్తున్నది, నెమ్మది శాంతి లేదు, వేస్ట్ ఆస్తి ఉండి కూడా. సో నీకు బంధువులు ఉన్నారు, బలగం ఉన్నారు, నెమ్మది శాంతి లేదు, వేస్ట్ అది ఉండి కూడా. సో అన్ని ఉండాలి, ధనం ఉండాలి, బంధువులు ఉండాలి, బలగం ఉండాలి, సో స్నేహితులు ఉండాలి, అన్ని ఉండాలి. అందరితో పాటు మనశ్శాంతి ఉండాలి, ధనము ఐశ్వర్యం ఉండాలి, అన్నిటితో పాటు నెమ్మది శాంతి ఉండాలి. ఇవన్నీ ఉండి జ్ఞానం లేకపోతే పెద్ద తప్ప అండి. జ్ఞానం లేకపోతే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ జ్ఞానం లేకపోతే అది కష్టమే. సో అందుకే చెప్తున్నా కదా, అన్నిటి గురించి ప్రార్థించుకోండి, అన్నిటి గురించి కూడా ఇంక్రిమెంట్ ఉండాలని ప్రార్థించుకోండి. నా గొప్పతనం వృద్ధి చేయము, ఇంక్రీజ్ మై గ్రేట్నెస్ అని ప్రార్థించుకోండి. సో ఎలా వస్తుందని? జోబ్ 8వ అధ్యాయము 5వ వచనం, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తి వేదుడు బతిమాలుకొని ఎడల. సో నువ్వు దేవుణ్ణి వెతకాలి ప్రతిరోజు. సర్వశక్తి దేవుణ్ణి బతిమాలుకొని ఎడల, బతిమాలుకోమంటున్నాడు, బెగ్ చేయమంటున్నాడు. సో దేవుణ్ణి ఏమంటున్నాడు? దేవుడు, నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు ప్రతిరోజు కూడా ఆయనను బ్రతిమలాడుకోవాలి, ప్రతిరోజు వెతకాలి ఆయనను. సో అప్పుడు నీ యొక్క అభివృద్ధి చెందుతావు. సో నువ్వు వాక్యం చదువుకోకుండా, ప్రార్థించుకోకుండా, దేవుడితో సహవాసం చేయకుండా, యూ విల్ నెవర్ గెట్ ఇంక్రిమెంట్, యూ విల్ నెవర్ గెట్ ప్రమోషన్స్. సో ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా దేవుడితో సహవాసం చేసినప్పుడే దక్కుతాయి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. సో చూసారా, పవిత్రతలో ఎదగాలి, యథార్థ మంచి గుణంలో ఎదగాలి. సో ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతిని తగ్గట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయను. చూసారా అండి, మన నీతిని తగ్గట్టుగా మన నివాస స్థలము వర్ధిల్ల చేయను. సో వర్ధిల్ల చేయడం అంటున్నారు, ప్రాస్పరియస్, నీ నీతిని బట్టి. సో ఇక్కడ నిన్ను ఆశీర్వదించాలి, నువ్వు అభివృద్ధి చెందాలంటే ఇక్కడ నీతిమంతుడుగా మారమంటున్నాడు. నీవు పవిత్రుడవై, సో పవిత్రత అనే గుణము ఉండాలి. సో ఇక్కడ నువ్వు ఏం ఎదగాలి? పవిత్రతలో ఎదగాలి. సో లాస్ట్ టైం కొంత ప్యూరిఫై గా ఉన్నావు, ఈ నెలలో ఇంకా ప్యూరిఫై గా ఉండు, నెక్స్ట్ నెలలో ఇంకా ప్యూరిఫై గా ఉండు. సో యథార్థవంతుడు అయిన ఎడల. సో మన లోపల దేవుడు వర్ధిల్ల చేయాలంటే మనం పవిత్రులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. ఇంకోటి, దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన ఎడల, దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన ఎడల, దేవుణ్ణి బతికిమాలుకున్న ఎడల. 2 కండిషన్స్ అండి. ఒకటి, దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. 2వ కండిషన్, దేవుణ్ణి బతిమాలుకోవాలి. 3వది, మనం పవిత్రులుగా ఉండాలి. 4వది, యథార్థవంతుడుగా ఉండాలి. నిత్యంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతిని. 5వది, నీతిగా ఉండాలి. తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయను.
అంటే నీ నీతిని బట్టే నీ నివాస స్థలం వర్ధిల్ల చేయను. అంటే నువ్వు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు వర్ధిల్ల చేయను. నివాస స్థలం అంటే ఏంటిదని? మన కుటుంబం, మన ఇల్లు. మన ఇంట్లో ఏముండాలి? ప్రాస్పరిటీ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, జాయ్నెస్ ఉండాలి, హెల్త్ ఉండాలి. మంచి హెల్త్ కూడా వర్ధిల్లాలా వద్దా? ఎస్, నివాస స్థలంలో అన్ని వర్ధిల్లాలి. మంచి గ్రాసరీస్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి. ఆ లేమితనం ఉండకూడదు. సో వర్ధిల్ల చేయను అంటున్నాడు. సో నువ్వు వర్ధిల్ల చేయాలంటే దేవుని విషయంలో సాటిస్ఫై చేయాల్సిందే. సో ఈ విషయంలో నువ్వు సాటిస్ఫై చేయ దేవుణ్ణి, నిన్ను ఇంక్రీజ్ చేసుకుంటాడు, నిన్ను ప్రాస్పరిటీ ఇస్తాడు. సో నువ్వు అన్ని విషయాలలో బెటర్ పొజిషన్ లో ఉంటావు. సో అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను ఇప్పుడు నీ జీతం కొంతమే కావచ్చు, తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చూసారా అండి? గాడ్ గ్రేట్లీ ఇంక్రీజ్. ఇక్కడ చూడండి, బిగినింగ్ వాస్ స్మాల్, ఎట్ ద లాటర్ ఎండ్ షుడ్ గ్రేట్లీ ఇంక్రీజ్. చూసారా? మన ఎండ్ మాత్రము గ్రేట్ గా ఇంక్రీజ్ అవుతుందట, గ్రేట్ గా ఇంక్రీజ్ అవుతుందట, మహాభివృద్ధి పొందుతావట. సో ఇప్పుడు నీ జీతం కొంతమే కావచ్చు, బట్ నీ జీతం కూడా మహాభివృద్ధి పొందుతుంది. నీ ఆత్మీయ జీవితము కొంతమే కావచ్చు, నీ ఆత్మీయ జీవితం కూడా మహాభివృద్ధి చెందుతుంది. నీ ప్రార్థన జీవితం కొంచెమే కావచ్చు, నీ ప్రార్థన జీవితం కూడా మహాభివృద్ధి పొందుతుంది. సో నీకున్నది ఇప్పుడు కొంచెమే కావచ్చు, ప్రాస్పరిటీ కొంచెమే కావచ్చు, ఫైనాన్సెస్ కొంచెమే కావచ్చు, కానీ నిన్ను దేవుడు మహాభివృద్ధి పొందుతావు. ఇవన్నీ నేను రాశానండి వచనాలు, దేవుడు రాశాడు, దేవుడు వాక్యాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ప్రాస్పరిటీకి సంబంధించిన వాక్యాలు, ఇంక్రిమెంట్ కి సంబంధించిన వాక్యాలు. సో నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, విశ్వాసం ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, మంచితనం ఉండాలి, మానవత్వం ఉండాలి, దయాగణం ఉండాలి. సో దేవుడితో సహవాసం ఉండాలి. ఇవన్నీ కూడా దినదినము ఎలా ఉండాలి? అభివృద్ధి చెందాలి, దినదినం అభివృద్ధి చెందాలి. మన పుట్టుకతోటి ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నామా? లేదు. మనం పుట్టుకతోటి ఏ జ్ఞానంతో ఉన్నామో ఇప్పుడు ఆ జ్ఞానంతో ఉన్నామా? లేము. మన పుట్టుకతోటి ఏ జ్ఞానంతో ఉన్నామో, ఏ హైట్ తో ఉన్నామో, ఏ వెయిట్ తో ఉన్నామో ఇప్పుడు అదే జ్ఞానంతో, అదే వెయిట్ తో, అదే హైట్ తో ఉన్నామా? లేదు. సో అన్ని విషయాలలో మనము గ్రేట్లీ ఇంక్రీజ్, మహాభివృద్ధి. అందుకే ఇప్పుడు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ నువ్వు ఈ నెల నుంచి నువ్వు ఈ వాక్యం మీద కేంద్రీకరించి నన్ను గ్రేట్ గా ఇంక్రీజ్ చేయ ప్రభు, మహాభివృద్ధి పరచు ప్రభు అని ప్రార్థించండి. దేవుడు 100 to 100% చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే నువ్వు ఆయనను వెతికిన ఎడల, ఆయనను బతిమాలుకున్న ఎడల, నువ్వు పవిత్రుడవైన ఎడల, యథార్థవంతుడైన ఎడల, నీతిని మంతుడవైన ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆయన ఉన్నదే అందుకండి. ఆయనకి ఏమైనా జాబ్ ఉందా? సో దేవుడి యొక్క జాబ్ ఏంటిది? మనల్ని బ్లెస్ చేయడమే జాబ్, మనల్ని ఇంక్రీజ్ చేయడమే జాబ్. సో ఆ చెట్టును కూడా పెంచేది ఎవరండి? దేవుడు కదా అండి. ఈ రోజు నువ్వు విత్తనాన్ని విత్తావు, సో నీళ్లు పోస్తున్నావు, ఆ చెట్టుని అభివృద్ధి పరిచేది ఎవరండి? దేవుడు కదా. సో ఆ చెట్టు ఎదగాలని దేవుడు కోరుకున్నప్పుడు నువ్వు నేను ఎదగాలని దేవుడు ఎందుకు కోరుకోడండి? తప్పకుండా ఆయన ఎదగాలని కోరుకుంటాడు. సో అన్ని విషయాలలో ఎదగాలని కోరుకోండి. కొంత కోరుకోవడం కాదు, అన్ని విషయాల్లో. నా ప్రేయర్ అంతే, ఐ వాంట్ టు బి ఆల్, ఐ షల్ బి ప్రాస్పర్ ఇన్ ఆల్ ద ఏరియాస్, నాట్ ఓన్లీ వన్. నేను కాదు, నా కిడ్స్ కాదు, వాళ్ళ కిడ్స్ కూడా, నేను మాత్రమే కాదు, నా సంఘ సభ్యులు కూడా ఎదగాలి. అలాగా, దట్ ఈస్ మై ప్రేయర్. సో నా ప్రేయర్ అంతా కూడా మీరు కూడా అభివృద్ధి చెందాలి. సో మనందరం కూడా అభివృద్ధి చెందాలండి, ఒక్కరు కాదు. ఇప్పుడు నేను ఒక్కరిని ఆశీర్వదించబడి మీరు ఆశీర్వదించబడకపోతే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరూ కూడా, ఇప్పుడు 10 మంది 15 మంది వింటున్నారు ఈ వాక్యము, ఒకరు ఆశీర్వదించబడితే కరెక్ట్ కాదు. 100 మంది ఉంటే 100 మంది ఆశీర్వదించబడాల్సిందే, అది దేవుడి చిత్తము. దైవజనుడు ఒకడే మాత్రమే కాదు, ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలో ఎదగాలి. ఇప్పుడు నేను ఒక్కనే వాక్యంలో ఎదిగితే సరిపోతుందా? మీరు కూడా ఎదగాలి, తప్పకుండా ఎదగాలి. నేను ఒక్కనే ప్రార్థనలు ఎదిగితే సరిపోతుందా? మీరు కూడా ఎదగాలి. సో నేను ఒక్కనే ప్రాస్పరిటీలో, ఫైనాన్స్ లో ఎదిగితే సరిపోతుందా? మీరు కూడా ఎదగాలి. అందరం ఎదగాలండి, దేవుడి చిత్తం అది. సో దేవుడి చిత్తము, ఆ చిత్తాన్ని మనందరం కూడా నెరవేర్చాలంటే యూ నీడ్ టు ప్రే ఫర్ గ్రేట్లీ ఇంక్రీజ్. గ్రేట్ గా ఇంక్రీజ్ కావాలి, గొప్పగా ఆశీర్వదించబడాలి, గొప్పగా నేను బ్లెస్ కావాలి అన్ని విషయాలలో అని కోరుకోండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఈరోజు మీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదకు మీరందరూ కూడా మనందరం కూడా మహాభివృద్ధి పొందుతాము. సో నువ్వు ఇంక్రిమెంట్ అనేది మైండ్ లోకి రిసీవ్ చేసుకోండి. ఈ నెలంతా కూడా ప్రతిరోజు ఇంక్రీజ్, గ్రోత్ అని ఇలా ప్రేర్ చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని అందరినీ దర్శిస్తాడు. సో విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. I will pray for many people today. Lord Jesus, thank you so much, my Lord. ఈ నెలలో మా అందరికి వాగ్దానాన్ని దయచేసావు తండ్రి. న్యూ మంత్ లో న్యూ వాగ్దానము,
ఇంక్రిమెంట్ అనే వాగ్దానాన్ని మాకు దయచేసేవయ్యా. ఎస్ మై లార్డ్. వాక్యం యేసయ్య మీరు ఎలాగైతే జ్ఞానంలో ఎదిగారో మేము కూడా జ్ఞానంలో ఎదగాలి. మీరు ఎలాగైతే మంచితనంలో మానవత్వంలో ఎదిగారో, ప్రార్థన జీవితంలో ఎదిగారో, వాక్యంలో ఎదిగారో, దేవుళ్ళు ఎదిగారో, తండ్రిలో ఎదిగారో, అలాగే మేమందరం కూడా దేవుళ్ళు ఎదుగులాగా, వాక్యంలో ఎదుగులాగా, ప్రార్థనలు ఎదుగులాగా మమ్మల్ని అందరికీ కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ మై లార్డ్, ఇంక్రీజ్ అవర్ రైచియస్నెస్ మై లార్డ్, ఇంక్రీజ్ అవర్ హోలీనెస్ మై లార్డ్. మేమందరం కూడా నీతిలో ఎదగాలి, నిజాయితీలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధతలు ఎదగాలి, పవిత్రతలు ఎదగాలి. మమ్మల్ని అందరినీ కూడా ఇంక్రీజ్ చేయను ఆయన, మమ్మల్ని అందరినీ కూడా మల్టిప్లై చేయను ఆయన, మమ్మల్ని అందరినీ కూడా గ్రోత్ చేయను ఆయన. మా ఆయుష్ని పొడిగించండి, మా ఆయువుని పొడిగించండి, మా మంచితనాన్ని పెంచండి, మేము బైబిల్ చదువుకునే సమయాన్ని పెంచండి అయ్యా, మేము వాక్యం చదువుకునే సమయాన్ని పెంచండి తండ్రి. అలాగే తండ్రి ఇంకా మేము అన్ని విషయాలలో వర్ధిల్లులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ సంఘము కూడా మహాభివృద్ధి చెందాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ నెలంతా మాతో కాపాడవు, మాకు నూతన నెల అనే ఆశీర్వాదాన్ని దయచేసావు తండ్రి. ఈ నూతన నెలలో కూడా మేము అన్ని విషయాల్లో ఇంక్రిమెంట్ కోరుకుంటున్నామయ్యా. మా ఫైనాన్సెస్ ఇంక్రిమెంట్, మా ప్రాస్పరిటీ ఇంక్రిమెంట్, మా మినిస్ట్రీ ఇంక్రిమెంట్, మా యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, అలాగే అన్ని స్ట్రెంగ్త్స్ కూడా ఇంక్రిమెంట్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రిమెంట్ కోరుకుంటున్నాం. గుడ్ హెల్త్ లో కూడా ఇంక్రిమెంట్ కోరుకుంటున్నాం తండ్రి. లార్డ్, వి వాంట్ టు గ్రో, వి వాంట్ టు greatly increment my Lord, we want to great exceedingly multiply my Lord. అయ్యా, మేము అందరం మల్టిప్లై కావాలని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.